జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా సూడో సెక్యులర్ సన్నాసులకు అందరికి కూడా నితిన్ గడ్కరీ గారు ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరినారు సరే దేనికి సంబంధించి ఏ విషయంలో అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓకేనా నితిన్ గడ్కరీ గారు మహారాష్ట్రకు చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త అలాగే రాజకీయవేత్త కూడా మే 27వ తేదీ 1957న జన్మించినటువంటి నితిన్ గడ్కరీ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు మహారాష్ట్ర మంత్రివర్గంలో ప్రజా పనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టినటువంటి అనేక నిర్మాణాత్మక పనులు ముఖ్యంగా ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే వలన మంచి పేరైతే సంపాదించుకున్నారు అదేవిధంగా 26వ తేదీ మే నెల 2014 నుంచి నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా పనిచేస్తూ వస్తారు ప్రస్తుతం నితిన్ గడ్కరీ గారు నాగపూర్ నుంచి ఎంపీగా పనిచేస్తారు ఓకేనా ఆయన రోడ్డు రవాణా అదేవిధంగా రహదారుల శాఖకు అత్యధిక కాలం మంత్రిగా కూడా పనిచేశారు అయితే ప్రస్తుతం ఆయన 11 సంవత్సరాలకు పైగా పదవి కాలంలో ఉన్నారన్నమాట అలాగే వరుసగా 3 సార్లు కూడా ఒకే పోర్ట్ఫోలియో కింద పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి నితిన్ గడ్కరీ గారు సరే తన చిన్నతనం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో పనిచేస్తా అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు కేంద్ర మంత్రి స్థానానికి చేరుకున్నారు నితిన్ గడ్కరీ గారు గొప్ప నిజాయితీపరుడు అంతకు మించి సేవా తత్పరత ఉన్నవాడన్నమాట ఆయన గత 11 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు రవాణా అదేవిధంగా ఈ రహదారుల శాఖ మంత్రిగా ఉన్నారని చెప్పుకున్నాం కదా ఈ పోర్ట్ఫోలియోలో నితిన్ గడ్కరీ గారు దాదాపుగా 40 లక్షల కోట్ల రూపాయల పనులు అయితే చేసి చూపించాడు మామూలుగా కాదు ఒకసారి మీరు మామూలుగా ఎక్కడైనా కూడా సపోజ్ చేసి నేషనల్ హైవేస్ ఒకసారి చూడండి మీరు ఎంత బాగుంటాయంటే అద్భుతంగా ఉంటాయి రీసెంట్గా నేను తిరుపతి నుంచి నెల్లూరు జర్నీ చేసిన ఆ తిరుపతి నుంచి నెల్లూరు జర్నీ చేసినప్పుడు ఒకప్పుడు ఆ రోడ్డు అంతా కూడా ఇరుకు రోడ్డు కనీసం ఈ బండ్లన్నీ కూడా ఎక్కువ పోతూ ఉంటాయి వాహనాలన్నీ కూడా ఫ్లో ఎక్కువ ఉంటుంది కనీసం ఒక బండి క్రాస్ చేసి ఓవర్టేక్ చేసి ఏదైనా ముందుకు పోదామన్నా త్వరగా పోదామన్నా కూడా వీలు కుదిరేది కాదు అలాంటిది ఇప్పుడు ఓడమ్మన అప్పుడు ఎంత ఏమి కథ ఒక పక్క 3 లైన్లు రోడ్డు ఏ పోతా ఉంటే మనం ఎందుకో భారతదేశంలో ఉన్నామా అడన్నా జపాన్లోనో సింగపూర్లోనో ఉన్నామా అనిపించాలి అంత అద్భుతంగా రోడ్ల నిర్మాణాలు ఎంత బాగా ఈ విధంగా దేశవ్యాప్తంగా ఏది ఈ ఎక్స్ప్రెస్ వేలు కావచ్చు ఇట్లా నేషనల్ హైవేస్ కావచ్చు ఆ స్థాయిలో డెవలప్ చేశారు మామూలుగా కాదు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బొక్కనింది ఏమనింది గుంతల రోడ్లు గబ్బు గలీజ్గా యాక్సిడెంట్లు ఓరి నాయన కనీసం స్కాములు తప్పితే ఏ ఉండేది కాదు కానీ ఇప్పుడు డెవలప్మెంట్ అంటే భారతదేశం అంతా కూడా పరుగులు పెడుతుంది సరే నితిన్ గడ్కరీ గారు ఇంత పెద్ద మొత్తంలో పనులు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ₹1 కూడా లంచం తీసుకున్నట్టు కానీ ₹1 అవినీతి చేసినట్టు కానీ ఆరోపణలు అయితే లేవు అసలు ఆరోపణలే లేవు మన దేశంలోని జాతీయ రహదారులను అదేవిధంగా బ్రిడ్జిలను ఇతర మౌలిక సదుపాయాల కల్పనను మానిటర్ చేస్తుంది మన నితిన్ గడ్కరీ గారే నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లోని టాప్ 5 కేంద్ర మంత్రుల్లో నితిన్ గడ్కరీ గారు కూడా ఒకరన్నమాట అటువంటి నితిన్ గడ్కరీ గారు ఇప్పుడు ఈ సూడో సెక్యులర్ సన్నాసులకు అందరికి కూడా ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరినారు దమ్ముంటే నిరూపించమని చెప్పేసి తొడగొట్టాడు సరే ముందుగా అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ఇథనాల్ అనేది ఒక సేంద్రియ రసాయన సమ్మేళనం అన్నమాట ఈ ఇథనాల్ను పెట్రోల్లో కూడా ఉపయోగిస్తారు ఈ ఇథనాల్ను పెట్రోల్లో కలపడం ద్వారా పెట్రోల్ను ఆదా చేయొచ్చు అనమాట విన్నారా ఇంతకుముందు ఇథనాల్ గురించి ఎప్పుడైనా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు 20% ఇథనాల్ను పెట్రోల్లో కలిపి ఉపయోగిస్తూ ఉంటారు దాని ద్వారా ఏంటంటే ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున ఆదా చేయొచ్చు ఈ విధంగా 20% ఇథనాల్ను పెట్రోల్లో కలపడం మూలంగా మన దేశంలో ఇప్పటి వరకు 20% ప్రజాధనం ఆదా అయినట్టు సమాచారం అయితే వస్తుంది చూడండి ఎంత గొప్ప విషయం బ్రెజిల్ అమెరికా బ్రిటన్ జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ విధంగా ఇథనాల్ను పెట్రోల్ కలిపి లాభాల బాట అయితే పడుతున్నాయి అయితే మన దేశంలో ఈ విషయం పైన ఎంత సేఫ్టీ కూడా మన దేశం ఎదుగుతూ ఉంటే జీర్ణించుకోలేనటువంటి ఈ సూడో సెక్యులర్ ముండమోకులంతా కూడా ఈ ముండాకూర ఎదవలంతా కూడా విచిత్రమైనటువంటి వాదనలు తెర మీదకి తీసుకొస్తారు ఇథనాల్ అనేది ఒక ఇంధనం కాదని అదొక చక్కెర ద్రావణం అని ఇథనాల్ను పెట్రోల్లో కలపడం మూలంగా వాహనాల మైలేజీ తగ్గుతుందని వాహనాల ఇంజిన్లు పాడైపోతాయని వాహనాల సామర్థ్యం తగ్గిపోతుందని అంతేకాకుండా
వాహనాలు వేగంగా ప్రయాణించలేవంట. కొత్త రకమైన దిక్కుమాలిన వాదనలన్నీ కూడా తెర మీదకి తీసుకువచ్చారు. అంతేకాకుండా దేశమంతా కూడా ఈ అబద్ధపు ప్రచారాన్ని చాటింపేసి మరీ చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎదగడము, వీళ్ళు బాగుండడం వాళ్ళకి ఇష్టం లేదు కదా, కాబట్టి ఇలాంటి పనులన్నీ కూడా లంగా పనులన్నీ కూడా చేస్తున్నారు. దీంతో ఒళ్ళు మండినటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఈ విషయం పైన తీవ్రంగా స్పందించారు. బిజినెస్ టుడే సమిట్ లో పాల్గొన్నటువంటి మన నితిన్ గడ్కరీ గారు ఈ విషయం పైన మాట్లాడుతా, మేమేమి ఒళ్ళు బలిసి ఇథనాల్ తయారు చేయడంలే, ఏమే ఇథనాల్ను చెరుకు పంట నుంచి తయారు చేస్తారు. దీని వలన చెరుకు రైతులు పెద్దగా లాభపడతారు. ఇక ఈ చెరుకు పంట నుంచే మనం ఇథనాల్ను తయారు చేస్తున్నాం. CH3, CH2 అదేవిధంగా OH సూత్రం ప్రకారం మేము ఈ ఇథనాల్ను తయారు చేసి ఇంధనంగా మార్చి దాన్ని పెట్రోల్లో కలుపుతున్నాం. అది కూడా 20% ఇథనాల్ను మాత్రమే పెట్రోల్ అయితే కలుపుతాం. దీని వలన మనం లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ ఇథనాల్ను వాడడం మూలంగా వాహనాలు దెబ్బతింటాయని, ఇంజన్ల సామర్థ్యం దెబ్బతింటాదని చెప్పేసి పిచ్చి ప్రలాపనలన్నీ కూడా పేల్తారు. ఎవరు? ఈ సూడో సెక్యులర్స్ అంతా కూడా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇథనాల్ కలిపిన పెట్రోల్ మూలంగా ఏ ఒక్క వాహనమైనా దెబ్బతింటే వచ్చి చూపించండి, లేదా ఏ ఒక్క వాహనమైనా మైలేజ్ రాకపోతే చూపించమనండి, లేదా ఏ ఒక్క వాహన ఇంజిన్ అయినా సరే చెడిపోతే చూపించండి. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ వాహనాన్నైనా కూడా చూపించమని చూద్దాం. ఇదే ఇథనాల్ని వాడి చెడిపోయినటువంటి వాహనం ఎవరు కూడా ఆ విధంగా చూపించలేరు. ఎందుకంటే అదొక ట్రాష్ అన్నమాట, పచ్చ అబద్ధం. కావాలనే కొన్ని విదేశీ పెట్రోలియం సంస్థలు మన దేశంలో ఉన్నటువంటి సూడో సెక్యులర్లు కలిసి ఈ నాటకాలన్నీ కూడా ఆడతారు. ఇథనాల్తో మైలేజీ సమస్య వచ్చినటువంటి ఒక్క వాహనాన్నైనా చూపించాలని చెప్పేసి మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఓపెన్ సవాల్ విసినారు. దీంతో దెబ్బతో ఈ సూడో సెక్యులర్స్ అంతా కూడా వాళ్ళ నోళ్ళకైతే ఇలా తాళం పడినట్టు అయిపోయింది. అది పరిస్థితి. ఏలా వాళ్ళు కుక్క గద బిస్కెట్లు వేసినట్టు ఇలా మొహాన ఏదో 10 రూపాయలు ఇసిరి పడేసి ఉంటారు. ఇంకా ఆ తీసుకునే దానికి తినే దానికి న్యాయం చేయాలి కదా. అంటే వాళ్ళకి మేలు చేకూర్చాలా. మన దేశం సంఘనాగిపోయిన ఇబ్బందిలే, మన ప్రజలు అష్ట కష్టాలు పడిన ఇబ్బందిలే. రూపాయి పెట్టుకునేదాన్ని 10 రూపాయలు పెట్టుకునే వీళ్ళకి వచ్చే నష్టం ఏమిలే. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు బాగానే ఉంటారు, ఎందుకంటే కుక్క బిస్కెట్లు వీళ్ళకి వచ్చానే ఉంటాయి కదా. ప్రజలు ఏమైపోయినా ఇబ్బంది లేదు కాబట్టి ఇట్లాంటి లంగా వ్యాపారాలు, ఇట్లా లంగా చేష్టలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు. మనమే జాగ్రత్తగా ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవాలా, మన ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలా. అది విషయం. అయితే ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.